అన్నమయ్య జిల్లా కలెక్టర్పై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. తిరుపతి ఉప ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు ప్రతిఫలంగా ఈ చర్యలు చేపట్టింది. తిరుపతి ఉప ఎన్నికల్లో గిరీష రిటర్నింగ్ అధికారిగా ఉన్నారు. ఆ సమయంలోనే ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయి. కలెక్టర్ స్వాధీనంలో ఉండాల్సిన డిజిటల్ లాగిన్ దుర్వినియోగం అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. విచారణ జరిపిన ఈసీ తిరుపతి ఉప ఎన్నికల సమయంలో నగరపాలక సంస్థ కమిషనర్ గా ఉన్న గిరీష తన లాగిన్ ఐడి పాస్వర్డ్లను సిబ్బందికి ఇచ్చేయడంతో ఈ అక్రమాలు జరిగాయని ఈసీ గుర్తించి సస్పెన్షన్ వేటు వేసింది. ఈ విషయమై ఈసీ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో వేటు వేసింది. ప్రస్తుతం గిరీష 3 రోజుల నుంచి సెలవుల్లో ఉన్నారు. నేటి ఉదయం విధుల్లో చేరాల్సి ఉండగా ఈసీ సస్పెండ్ చేసింది. ప్రభుత్వం ఆయన స్థానంలో కొత్త కలెక్టర్ను నియమించాల్సి ఉంటుంది. సుప్రతిష్ఠితమస్యాభ్యాం నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ వాణీ హిరణ్య. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, చర్యలు తీసుకుంటోందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి గిరీష ఐఏఎస్ ను కూడా సస్పెన్షన్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే గతంలో తిరుపతికి సంబంధించినటువంటి లోక్సభ ఉప ఎన్నికల్లో ఆయన మున్సిపల్ కమిషనర్ గా తిరుపతిలో ఉంటున్న సమయంలో ఆయన లాగిన్ నుంచి 30,000కు పైగా దొంగ ఓట్లను చేర్చారన్న అభియోగాలు, ఆరోపణల నేపథ్యంలో అప్పటి నుంచి కూడా అందినటువంటి ఫిర్యాదులను ఆధారంగా చేసుకొని ఆయనపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. అన్ని విధాలుగా కూడా విచారించి వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి ఎన్నికల కమిషన్ అయితే వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ నేపథ్యంలోనే ఇటీవల విజయవాడ కేంద్రంగా జరిగినటువంటి కలెక్టర్లతో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు భేటీ అయినప్పుడు కూడా ఆయన ఇదే అంశంపై ప్రశ్నించిన నేపథ్యంలో ఆయనకు దీనిపైన ఎటువంటి సమాచారం లేదు, నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పిన నేపథ్యంలో ఆ తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం వారికి ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా ఎవరి లాగిన్ ద్వారా ఈ 30,000 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించారన్నది కూడా ఈ విచారణలో చేసిన నేపథ్యంలోనే అదంతా నిజమని అయిన లాగిన్ గిరీష లాగిన్ లోనే ఇది జరిగిందని చెప్పి వారు ఒక స్పష్టతకు వచ్చారు. ఆ తర్వాతే ఆయనపై ఈ రోజు సస్పెన్షన్ వేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే గిరీష ఇంకా విధులకు రాకోకుండా ఉండేందుకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం తక్షణం అమలులోకి వస్తాయంటూ కూడా ఒక సస్పెన్షన్ అయితే చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకలపై గతంలో బీజేపీ, టీడీపీ సంబంధించిన నాయకులు అందరూ కూడా ఫిర్యాదులు చేశారు. అయితే ఇటీవల జరిగినటువంటి సమావేశంలో, విజయవాడలో జరిగిన సమావేశంలో కూడా ప్రత్యేకంగా వెళ్లి ఇదే అంశాలపై కూడా వారు ఫిర్యాదు చేశారు. అయితే రాబో రోజుల్లో కూడా ఇటువంటివి ఎక్కడ జరగకుండా చూడాలంటూ కూడా పలు పార్టీలకు చెందినటువంటి నేతలందరూ కూడా విజ్ఞప్తి చేశారు. కాబట్టి అయితే గతంలో జరిగినటువంటి అవకతవకలకు నేపథ్యంలోనే గిరీషను సస్పెండ్ చేస్తున్నట్లుగా మనం చూడాల్సి ఉంటుంది. అయితే రాబో రోజుల్లో ఎవరైతే అక్రమాలకు అలాగే అధికార పార్టీ కావచ్చు, నాయకులకు కావచ్చు తొత్తుగా వ్యవహరించారో వారిపై కూడా ఖచ్చితంగా వేటు ఉంటుందని చెప్పి కూడా ఇది ఒక సంచలనమైన సస్పెన్షన్ గా మనం చూడాల్సి ఉంటుంది. అధికార పార్టీకి కొమ్ము కాసినందుకే ఐఏఎస్ బలైపోయారని చెప్పి కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలందరూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. సో రాబో రోజుల్లో ఉన్నటువంటి ఎన్నికల్లో కూడా అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలి. ఏ పార్టీకి కానీ ఏ నాయకులకు కానీ ఎవరు వంత పాడకుండా పని చేయకుండా ఉంటే కూడా మీరందరూ కూడా సేఫ్ గా ఉంటారు. లేదంటే కూడా ఇలా ఇప్పుడు గిరీష ఐఏఎస్ ఎలా అయితే బలి అయిపోయారో అలాగే మిగతా అధికారులందరూ కూడా బలి అయిపోయే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మరి మరికొన్ని రోజుల్లో రాబో ఉన్నటువంటి ఏపీ ఎన్నికల్లో కూడా అధికారులను కూడా మార్చేయబోతున్నారు. ట్రాన్స్ఫర్స్ కూడా జరగబోతున్నాయి. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, అలాగే సొంత జిల్లాలో పనిచేస్తున్నటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకునే విధంగా ఉంది, లేదా ట్రాన్స్ఫర్ చేసే విధంగా ఉంది. ఎందుకంటే దొంగ ఓట్లను ఎక్కిస్తారు, అలాగే అధికార పార్టీకి పని చేస్తారన్న ఒక ఆరోపణలు, అభియోగాలు వచ్చిన వారిపై కూడా ఈ
ఈ చర్యలకు ఉపకరించేందుకు కూడా సిద్ధమవుతోంది ఈసీ అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఈసారి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం సవాల్గా తీసుకొని నిర్వహించేందుకు కూడా చర్యలు చేపట్టిన నేపథ్యంలోనే ఈ రోజు గిరీష లాంటి ఆఫీసర్ను కూడా సస్పెన్షన్ కు చేసినటువంటి పరిస్థితి. మరి రాబోయే రోజుల్లో కూడా అధికారులందరూ కూడా చాలా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని, ఎక్కడ అధికార పార్టీకి కానీ నాయకులకు కానీ వంత పాడకుండా కొమ్ము కాయకుండా పని చేయాలంటూ కూడా ఒక హెచ్చరిక లాంటిదని చెప్పుకోవచ్చు. సందీప్, రామచంద్ర, అంటే కేవలం తిరుపతిలోనే కాదు మిగతా నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు చాలా వరకు నమోదు చేశారని ప్రతిపక్షాలు ఈసీకి కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో మిగతా నియోజకవర్గాల వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఎప్పుడు ఇది కొలికి వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికే మొన్న జరిగినటువంటి మీటింగ్ ఏదైతే కలెక్టర్లతో ఎస్పీలతో జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో, కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించినటువంటి అధికారులందరూ కూడా నోవాటెల్ హోటల్ విజయవాడలో జరిగిన నేపథ్యంలో అప్పుడు వీరందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. ఎవరిపై ఎక్కడ ఏ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయన్న ఒక అయితే ఆ తర్వాత కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా వెళ్లి పలానా పార్టీ వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఇలాంటి దొంగ ఓట్లు ఎక్కించారు, లేదా అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లను తొలగించారు, వీరి సహాయంతో కొన్ని ఫిర్యాదులు అయితే అందాయి. ఆ నేపథ్యంలోనే ఈ జిల్లా కలెక్టర్లకు అందరికి కూడా ఒక డైరెక్షన్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈసీ. ఈ ఒక నియోజకవర్గంలో ఇలాంటి ఓట్లు ఎక్కాయని చెప్పి మనకు ఫిర్యాదులు అందాయి, దీని మీద ఒక ఏంటి అనేది ఒక విచారణ చేయండి, అలాగే అది ఏంటి దాని మీద నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ ఎన్నికలు వచ్చే నాటికి కూడా ఓటర్లకు సంబంధించిన లిస్ట్ కూడా రెడీ చేయాలి. తర్వాత చనిపోయిన వారిని ఓట్లను తొలగించాలి, అలాగే కొత్తగా నమోదు చేసుకున్నటువంటి ఓటర్లను కూడా అందులో ఎక్కించాలని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు చేసిన నేపథ్యంలో ఇప్పటికీ కొత్తగా నమోదైనటువంటి ఓటర్లు ఎంతమంది అనేది కూడా ఇంకా లిస్టు బయటికి రాలేదు. కాబట్టి పూర్తిగా ఎలక్షన్ కోడ్ వచ్చే నాటికంతా ఈ ఓటర్లకు సంబంధించిన సంఖ్య, అలాగే కొత్త ఓటర్లు ఎంతమంది నమోదు చేస్తున్నారు, పాత ఓట్లని ఎన్ని తొలగించారన్న విషయాలన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే ఎన్నికల సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్లతో, అలాగే ఆర్ఓ ఎవరైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా కలెక్టరే ఆర్ఓగా ఉంటారు, జిల్లా ఎన్నికల అధికారిగా కొనసాగుతారు. కాబట్టి ఆయన కింద ఏఈఆర్ఓలు, అలాగే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కొన్ని మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓలను కూడా బదిలీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే స్థానికంగా మండలంలో ఎంఆర్ఓలు కీలకంగా ఉంటారు కాబట్టి అక్కడ చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి ఎంఆర్ఓలందరినీ కూడా బదిలీ చేశారు. అక్కడికి కొత్త ఎంఆర్ఓలను వేరే జిల్లా నుంచి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి రాష్ట్రంలో ఎన్నికల హడావడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈసీ కూడా కొరడా జులుపిస్తోంది. ఎక్కడైతే అవకతవకలు అవినీతికి పాల్పడుతున్న నేతలపై, అధికారులపై కూడా ఫిర్యాదులు వస్తే వారిని ఖచ్చితంగా ఎన్నికల విధుల నుంచి పక్కన ఉంచాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలోనే ఈసీ ఇలాంటి చర్యలకు తీసుకుంటోందని చెప్పి మనం అనుకోవచ్చు. రామచంద్ర, అంటే దొంగ ఓటును ఎలా గుర్తిస్తున్నారు? అంటే ఇప్పుడున్న దొంగ ఓటు తొలగించే అవకాశం ఉందా, లేకుంటే దొంగ ఓట్లకు సంబంధించి అధికారులు చర్యలు తీసుకుంటున్నారా? ఖచ్చితంగా గతంలో తిరుపతి లోక్సభ సమయంలో ఎపిక్ కార్డ్స్ ఎక్కువ 30,000 ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేశారు ఈ గిరీష లాగిన్ నుంచి అని చెప్పి కూడా ఆరోపణలు వచ్చినాయి. సో ఆ నేపథ్యంలో ఎక్కువ మంది ఉన్నారు. అలాగే రెడ్ హ్యాండెడ్ గా బయట నుంచి వచ్చినటువంటి ఓటర్లందరినీ కూడా పట్టుకున్న నేపథ్యాన్ని మనం చూసాం. సో అలాగే ఈసారి అలాంటి పరిస్థితులు రాకూడదు, అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంది. దొంగ ఓటర్లను ఎక్కడున్నా కూడా వాటిని గుర్తించి తొలగించేసేయండి అని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఓటర్ కార్డు ఉందా లేదా, ఉంటే కూడా వారికి సంబంధించినటువంటి మన దగ్గర ఆన్లైన్ లో ఉందా లేదా, అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి ఇప్పటికే ఎన్నికలలో విధులు నిర్వహించే వారందరికీ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు కావచ్చు, జిల్లా కలెక్టర్ నుంచి మిగతా మండల స్థాయి అలాగే డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి ఎన్నికల అధికారులకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వారందరూ కూడా ఇదే ఈ పనిలోనే నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే దొంగ ఓట్లను ఈసారి చాలా వరకు కట్టడి చేయాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం అయితే భావిస్తోంది. దొంగ ఓట్లను ఖచ్చితంగా అసలు భరించేది లేదు, దొంగ ఓట్లను ఖచ్చితంగా తొలగించాల్సిందే. అలాగే ఓటు ఉన్న ప్రతి ఒక్కరు ఓటుకు వినియోగించుకోవాలని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే పిలుపునిస్తోంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.